భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రామానుజన్ తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్డులో జన్మించి 20వ శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శుద్ధ గణితంలో ఆయనకు ప్రామాణికమైన శిక్షణ లేకపోయినప్పటికీ గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేష పరిశోధన చేసి దాదాపు 3900 గణిత సూత్రాలను కనుగొన్నారని పేర్కొన్నారు. గణితంలో ఆయన చేసిన పరిశోధనలు మెచ్చిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆయనను ఇంగ్లాండ్ కు ఆహ్వానించి ఆయన పరిశోధనను తెలుసుకున్నారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని గణితంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు, జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు, జోహార్ శ్రీనివాస రామానుజన్ గారు, జోహార్ జోహార్. సాధిద్దాం రామానుజన్ గారి ఆశయాలను, సాధిద్దాం 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 రామానుజ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఆశయాలను, సాధిద్దాం రామానుజాచార్య ఆశయాలను, సాధిద్దాం గణిత మేధావి రామానుజన్ గారి యొక్క ఆశయాలను, సాధిద్దాం గణిత మేధావి రామానుజన్ గారి ఆశయాలను, సాధిద్దాం శ్రీనివాస రామానుజాచార్య ఆశయాలు. రామానుజ శ్రీనివాస గారు, జోహార్ శ్రీనివాస రామానుజన్ 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 గారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మనమంతా గణితాన్ని, మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత. గణిత శాస్త్రంలో ఆయన మనకి 3800 సూత్రాలను కనుగొని మనకి సులభతరంగా గణితాన్ని అర్థమయ్యే విధంగా మనకి చెప్పారు. 20వ శతాబ్దంలో ప్రపంచంలో గణిత మేధావుల్లో మన శ్రీనివాస రామానుజన్ గారు ఒకరు. అలాంటి గణిత మేధావి ఈరోజు ప్రతి ఒక్కరూ సులభతరంగా గణితాన్ని నేర్చుకుంటున్నారంటే ఆయన గొప్పదనమే. ఆ మహనీయుని విగ్రహానికి ఈరోజు పుష్పాలంకరణ చేసి జయంతి సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. చిన్న కాలమే ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు, సూత్రాలను ప్రతిపాదించారు. అతను పాఠశాల విద్య కుంభకోణంలోను, తర్వాత పచ్చేప్పన్ కళాశాలలోను చదువుకొని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేశారు. తర్వాత 1729 1729 అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాదాపు 3900 సిద్ధాంతాలు పైగా గణిత శాస్త్రంలో ప్రతిపాదించాడు. చాలా తక్కువ కాలం బ్రతికే కూడా గణిత శాస్త్రానికి, మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. గణిత శాస్త్ర మేధావిగా కీర్తించాడు. ఆయన జయంతి ఈరోజు ఆయన స్మరించుకుని రాబోయే జనరేషన్ కూడా, భవిష్యత్తులో కూడా మన పిల్లలందరూ కూడా ఆ మాదిరి చదువుకొని శాస్త్రజ్ఞులై భారతదేశానికి కీర్తి తీసుకొస్తారని కోరుకుంటున్నాను.